హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో కూడా మనం నాన్ హోమోజన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి పర్టికులర్ ఇంటిగ్రల్ సాల్వ్ చేయడం అనే కాన్సెప్ట్ మీద కొన్ని ప్రీవియస్ ఈసెట్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం. ఇది వన్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఈసెట్ 2020లో అయితే ఈ క్వశ్చన్ అయితే అడిగాడు. చూడండి ఒకసారి క్వశ్చన్ వచ్చేసరికి పిఐ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఒక డిఫరెన్షియల్ అయితే ఈక్వేషన్ అయితే ఇచ్చాడండి. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే 12x² ఉందండి. అంటే ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ఫార్మేట్లో ఉంది. ప్రీవియస్ వీడియోలో మనం ప్రీవియస్ పేపర్స్లో క్వశ్చన్ చేసాం, కానీ ఈ క్వశ్చన్ అయితే అడగలేదు. ఈ 2020 పేపర్లో అయితే అడిగాడు. కాబట్టి ఒకసారి ఈ విధంగా ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ఉంటే ఎలా సాల్వ్ చేయాలి అనేది మీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఈ వీడియోలో కూడా ఒకసారి ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం. ఓకే, దట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఐ ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ డి. ఎఫ్ ఆఫ్ డి వాల్యూ అంటే వాడు ఇచ్చిన ఈక్వేషన్ d² ప్లస్ 3d ప్లస్ 2 ఇంటూ రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ 12x². దట్ ఈజ్ ఈక్వల్. ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలంటే దీన్ని మనం అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలండి. ఎఫ్ ఆఫ్ డిని అంటే డినామినేటర్ని మనం అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. కాబట్టి ఫస్ట్ టర్మ్ 2 అవుతుంది, ప్లస్ నెక్స్ట్ టర్మ్ 3d ప్లస్ d² విత్ రెస్పెక్ట్ టు డి పవర్స్తో అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి, ఇంటూ 12x². కొంతమంది డౌట్ రావచ్చు, ఇక్కడ డి పవర్ లేదు కదా సార్, మరి 2 ఎలా రాశారంటే 2 ఇంటూ డి పవర్ 0 అని రాయొచ్చండి నేను కావాలనుకుంటే. అందువల్ల డి పవర్ 0 ఫస్ట్ టర్మ్ అవుతుంది, డి పవర్ 1 సెకండ్ టర్మ్, d² థర్డ్ టర్మ్. ఆ విధంగా అసెండింగ్ ఆర్డర్లో అయితే మనం రాసాం 12x². నెక్స్ట్ అసెండింగ్ ఆర్డర్లో రాసిన తర్వాత మనం ఏం చేయాలి? ప్రొసీజర్ ప్రకారం ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉందో లోయెస్ట్ డిగ్రీ టర్మ్ని కామన్ తీయాలండి. ఆ ఈక్వేషన్ నుంచి కామన్ తీస్తే 2 కామన్ తీస్తాను నేను. అక్కడ 1 మిగులుతుంది. 1 ప్లస్ 3d/2 అవుతుంది, ప్లస్ d²/2 అయితే అవుతుందండి, ఇంటూ 12x². ఓకే, నెక్స్ట్ దట్ ఈస్ 1/2 తీసేద్దాం బయటికి, 1/2 కామన్. ఇప్పుడు డినామినేటర్లోని వాల్యూ న్యూమరేటర్ తీసుకెళ్ళాలి కాబట్టి ఇక్కడ పవర్ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టండి. ఇక్కడ పవర్ మనకి ఏమీ ఇవ్వలేదు కాబట్టి 1. అప్పుడు పైకి తీసుకెళ్తే ఏమవుతుంది? డినామినేటర్ కాస్త పైకి వెళ్తే -1 అయితే పవర్ అవుతుందండి. అప్పుడు ఏమవుతుందంటే 1 ప్లస్ 3d/2 ప్లస్ d²/2 హోల్ పవర్ -1 ఇంటూ 12x². ఇక్కడ మనం బైనామియల్ ఫార్ములా ఇచ్చేసి ఎక్స్పెన్షన్ అయితే చేయాలి. బైనామియల్ ఫార్ములా ఏమి ఇచ్చేయచ్చు? ఇక్కడ ఉన్న ఈ ఫంక్షన్ అంతా సమ్ డి ఫంక్షన్ అనుకుంటే, ఈ ఫంక్షన్ అంతా డి టర్మ్స్లో ఉందిగా, డి ఫంక్షన్ అనుకుంటే ఏ ఫార్ములా అప్లై చేయాలి? బైనామియల్లో 1 ప్లస్ డి పవర్ 1 ప్లస్ డి అనుకున్నాగా డి పవర్ -1 ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు అవర్ ఫార్ములా ఈజ్ 1 మైనస్ డి ప్లస్ d² వరకు రాస్తే సరిపోతుందండి. మీకు ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను ఎంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయాలనేది. ఎక్స్ పవర్లోనే ఎం వాల్యూ మీద డిపెండ్ అవుతుందండి. ఎం వాల్యూ హియర్ ఎం వాల్యూ 2 కాబట్టి d² వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు రీప్లేస్ చేద్దాం. రీప్లేస్ చేసే ముందు ఇక్కడ మన ఫార్ములాలో హియర్ డి అంటే ఏంటి? క్వశ్చన్ బట్టి డి అంటే ఏంటి? డి ఫంక్షన్లో ఉన్న వాల్యూ 3d/2 ప్లస్ d²/2. అది మనం ఫార్ములా రీప్లేస్ చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ, ఇప్పుడు ఈ ఫార్ములా అనేది పై స్టెప్లో అప్లై చేయాలి. 1/2 ఇంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 మైనస్ డి. డి అంటే ఎంత? 3d/2 ప్లస్ d²/2 ప్లస్ నెక్స్ట్ టర్మ్ ప్లస్ d². d² అంటే అగైన్ మళ్ళీ 3d/2 ప్లస్ d²/2 హోల్ స్క్వేర్ ఇంటూ 12x². ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా మనం 1/2 ఇంటూ 1 మైనస్తో మల్టిప్లై చేయండి, 3d/2 మైనస్ d²/2 ప్లస్ ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది? a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఎక్స్పాండ్ చేస్తే 9d²/4 అవుతుంది, ప్లస్ దీన్ని మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తే స్క్వేర్ కాబట్టి d⁴/4 అవుతుంది, ప్లస్ 2ab. ది వాల్యూ 2 ఇంటూ 6 అంటే 2 ఇంటూ 3 అంటే 6 6 5 4 ఇంటూ d³ అయితే అవుతుందండి.
2 into 2 4 got 6/4 into d cube into 12x². ఆఫ్టర్ ఎక్స్పాన్షన్ చేసిన తర్వాత మనం అన్వాంటెడ్ డీ పవర్స్ని అయితే ఎలిమినేట్ చేయాలి. అన్వాంటెడ్ డీ పవర్స్ ఏంటవుతాయంటే ఇందులో ఇక్కడ ఉన్న స్క్వేర్ కన్నా హైయెస్ట్ వాల్యూస్ ఉన్న డీ పవర్స్ని అయితే ఎలిమినేట్ చేశారంటే d⁴ని ఈ 6/4 ఇంటూ d క్యూబ్ టర్మ్స్ అయితే ఎలిమినేట్ అయిపోతాయి. రిమైనింగ్ వాల్యూస్లో మనకు మిగిలిన వాల్యూ సైడ్ని అయితే చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 1 మైనస్ 3d/2. నెక్స్ట్ d²/2కి ప్లస్ 9d²/4కి ఎల్సిఎం కడితే ఎల్సిఎం 4 అవుతుంది. 4 అవుతుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ 2 టేబుల్లో మనకు 4 2 టైమ్స్ వస్తుంది కాబట్టి -2d² ప్లస్ 9d² ఇంటూ 12x². దట్ ఈజ్ 1/2 ఇంటూ 1 మైనస్ 3d/2 చేస్తే ఎంత వస్తుంది? -2d² ప్లస్ 9d² అంటే 7d²/4 ఇంటూ 12x². 12 2 టేబుల్లో క్యాన్సిల్ అయిపోతే 6 టైమ్స్ కాబట్టి 6 మిగిలింది. ఇప్పుడు మిగిలిన x² ఇంటూ 1 x². కాబట్టి మ్యాక్సిమం మనం 6 ఇంటూ x² అంటే 6x². 6x²తో మనకి 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆప్షను, సెకండ్ ఆప్షను, ఫోర్త్ ఆప్షను. ఫర్దర్గా మనం సాల్వ్ చేద్దాం. -3/2 ఇంటూ d ఆఫ్ x² అంటే x²కి డెరివేటివ్ కట్టాలండి. d ఆఫ్ x² అవుతుంది కాబట్టి x² డెరివేటివ్ 2x ప్లస్ 7/4 d²x² అంటే ఏమవుతుందంటే సెకండ్ డెరివేటివ్ ఆఫ్ x² ఈజ్ 2 అండి. ఇప్పుడు ఫైనల్గా ఫర్దర్గా సాల్వ్ చేస్తే ఇక్కడ 2 2 క్యాన్సిల్ కాబట్టి 6x² మైనస్ 6 ఇంటూ 3 అంటే 18x రావాలి. -18x ఉన్న ఆప్షను ఓన్లీ మనకి సెకండ్ ఆప్షన్ ఉంది కాబట్టి మ్యాక్సిమం మనకి సెకండ్ ఆన్సర్ అవుతుంది. ఒకసారి ఫర్దర్గా సాల్వ్ చేద్దాం. ఇక్కడ కూడా 2 1s 2 2s అయిందండి. అంటే ఇప్పుడు ఫైనల్గా 6తో మల్టిప్లై చేస్తే 6x² మైనస్ 6 ఇంటూ 3 18x ప్లస్ 7/2 ఇంటూ 6 2 1s 2 3s అంటే 7 ఇంటూ 1 అంటే 20 7 ఇంటూ 3 అంటే 21 అయితే అవుతుంది. సెకండ్ ఆప్షన్ అయితే రైట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇది ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ప్రీవియస్ వీడియోలో మనం ఈ మోడల్ అయితే డిస్కస్ చేయలేదు. అండ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పి ఇక్కడ ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే ఇచ్చాడండి. దానికి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయమనండి. మన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో అది కూడా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాబట్టి ఇది అంటే ఫస్ట్ డెరివేటివ్ ఉంది కాబట్టి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండి. అంటే మనం వేరియబుల్ సబరబుల్ మెథడ్ కానీ లేదంటే హోమోజినియస్ కానీ లీనియర్ ఎగ్జాక్ట్ బెర్నౌలీ సాల్వ్ చేసాం కదా, ఆ మోడల్లో ఉన్న ప్రాబ్లం ఇది. అయితే ఇక్కడ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనే కాన్సెప్ట్ ఓన్లీ లీనియర్లోని కానీ లేదంటే బెర్నౌలీస్లో కానీ మాత్రం వస్తుందండి. కాబట్టి మనం దీన్ని ఆ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి. లీనియర్ ఈక్వేషన్ ఏంటి, ఏ మోడల్లో ఉంటుంది? dy/dx ప్లస్ p ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆ ఫార్మేట్లో ఉంటుందండి. అలాగే q పక్కన ఒకవేళ y⁴n ఉంటే అది బెర్నౌలీస్ అవుతుంది. కాబట్టి ఒకసారి చెక్ చేద్దాం. రెండిట్లో ఏదో ఒకటి అయితేనే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కాన్సెప్ట్ ఉంటుంది. కాబట్టి ఈ క్వశ్చన్స్ కంపల్సరీగా మనకి అయితే లీనియర్ లేదా బెర్నౌలీస్ అవుతుంది. కాబట్టి ఒకసారి చెక్ చేద్దాం ముందు లీనియర్లో. ఈ ఈక్వేషన్ ఆ విధంగా ముందు మనం కన్వర్ట్ చేసుకోవాలండి వాడు ఇచ్చిన దాన్ని. అందువల్ల నేను ఏం చేస్తున్నానంటే ముందు ఈ dx టర్మ్ని కంప్లీట్గా నేను రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ చేస్తాను. ఇదంతా పాజిటివ్ వాల్యూ కాబట్టి అటు సైడ్ వెళ్ళేసరికి మన నెగిటివ్ వాల్యూ అవుతుంది. కాబట్టి దట్ ఎంప్లాయిస్ రిమైనింగ్ వాల్యూ x ప్లస్ x³ ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు ఈ టర్మ్ అంతా మనం రైట్ సైడ్ మూవ్ చేస్తాం కాబట్టి నెగిటివ్ ఆఫ్ x² y ప్లస్ x² y ప్లస్ y ప్లస్ 1 ఇంటూ dx. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేద్దామంటే dx ఇక్కడ ఇంటూ కాబట్టి ఇటు సైడ్ తీసుకెళ్దాం. అలాగే x ప్లస్ x³ కూడా ఇంటూ కాబట్టి ఇటు సైడ్ తీసుకెళ్తే రెండు కూడా బై అవుతాయండి. అండ్ ఎంప్లాయిస్ dy/dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ నేను ఏం చేస్తున్నాను దీన్ని 1 ప్లస్ y ప్లస్ x² అని రాస్తున్నాను బై ఈ వాల్యూ x ప్లస్ x³. ఇప్పుడు చూడండి రైట్ హ్యాండ్ సైడ్ మనం జాగ్రత్తగా ఎలా సింప్లిఫై చేయాలో చూద్దాం. మైనస్ ఆఫ్
1 ప్లస్ ఈ టర్మ్లో నేను రెండిట్లో y ఉంది కాబట్టి y కామన్ తీస్తున్నానండి. సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ నుంచి y కామన్ తీయొచ్చు. మీరు y కామన్ తీస్తే రిమైనింగ్ మిగిలే వాల్యూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. బై డినామినేటర్ నుంచి కూడా నేను ఏం చేస్తున్నానంటే ఎక్స్ కామన్ తీస్తున్నానండి. ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అయితే అవుతుందండి. ఇక్కడ ఎక్స్ కామన్ తీసాను. న్యూమరేట్లో సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ నుంచి నేను y అయితే కామన్ తీసాను. ఇప్పుడు నేను ఈ టర్మ్ని డినామినేటర్లోని టర్మ్ని రెండింటికి సపరేట్ చేసి రాస్తాను. 2 టైమ్స్కి సపరేట్ చేసి రాస్తాను. దట్ ఈజ్ ఈక్వల్ టు అలా అట్ ద సేమ్ టైం మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ ఆఫ్ 1 బై ఫస్ట్ టర్మ్ 1 కాదు 1 బై ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ సెకండ్ టర్మ్ మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ మైనస్ y ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్. రిమైనింగ్ వాల్యూ ఏం మిగిలింది ఇక్కడ మనకి ఇంకా, దట్ ఈజ్ మైనస్ 1 బై ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై బై ఎక్స్. ఇక్కడ ఈ మైనస్ వై బై ఎక్స్ని మనం రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ చేద్దాం. ఈ మైనస్ వై బై ఎక్స్ని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మూవ్ చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆల్రెడీ డివై బై డిఎక్స్ ఉంది. డివై బై డిఎక్స్ ఈ మైనస్ వై ఇటు సైడ్ మూవ్ చేయడం వల్ల ప్లస్ అవుతుంది. వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ రైట్ హ్యాండ్ సైడ్ రిమైనింగ్ వాల్యూ మైనస్ 1 బై ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అయితే అవుతుందండి. ఓకే, అంటే క్లియర్లీ దిస్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఏ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. డివై బై డిఎక్స్ ప్లస్ పి అంటే సమ్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఇంటూ రైట్ హ్యాండ్ సైడ్ కంప్లీట్గా ఎక్స్ ఫంక్షన్ ఉంది కాబట్టి ఇది లీనియర్ అవుతుందండి. అలా కాకుండా రైట్ హ్యాండ్ సైడ్ మనకి ఎక్స్ ఫంక్షన్తో పాటు వై కూడా వస్తే అది బెర్నౌల్లీస్ అవుతుంది. బట్ ఇందులో లీనియర్ అయితే అయింది. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అయితే కాల్కులేట్ చేద్దాం. వాడు క్వశ్చన్లో అదే అడిగాడు. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా ఈ పవర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ పీడిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇయర్ పీ వాల్యూ వై ఫంక్షన్ మనం పక్క తీసుకొస్తే 1 బై వై మిగులుతుంది కాబట్టి 1 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్ that is equal to e power of integration of 1 by x integration of 1 by x is log x. but e power of log x అంటే ఇక్కడ బేసీనే లాగద్దంలో బేసీనే కాబట్టి మనకి x అయితే ఆన్సర్ అవుతుందండి. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ IF అంటే ఆప్షన్ 4th ఆప్షన్ అయితే రైట్ అవుతుందండి. ఓకేనా, మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేసినప్పుడు అన్ని మోడల్స్ అయితే కవర్ చేస్తాం మ్యాక్సిమం. ఒక ప్రాబ్లం డిఫరెంట్ ఉంది కాబట్టి మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా పర్టికులర్ ఇంటిగ్రల్ కాన్సెప్ట్ అయితే మనం సాల్వ్ చేస్తున్నాం. బట్ ఇది ప్రాబ్లం కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి నేను ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది ఈ విధంగా ఇచ్చినప్పుడు ఎలా కాల్కులేట్ చేయాలో చెప్పాను. అందులో మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు వరకు కూడా నేను డిఫరెన్షియల్ ఈక్వేషన్లో అయితే మాత్రం మ్యాక్సిమం మోడల్స్ అన్నీ మన ఈసెట్ పరంగా అయితే కవర్ చేశాను నేను. ఇంకేమైనా మీకు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉంటే నేను ఇచ్చిన మెయిల్ అయితే చేయండి. నేను సాల్వ్ చేసి మీకు సెండ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. Thank you for watching.